ఒక అబ్బాయి ఇంట్లో నుంచి బయలుదేరాడు చర్చికి. ఎక్కడికరా అని అడిగింది వాళ్ళమ్మ. చర్చికి వెళ్తున్నానమ్మా అన్నాడు. అయితే బైబిల్ తీసుకొని వెళ్ళొచ్చు కదరా, బైబిల్ తీసుకొని వెళ్ళాలి కదా అనింది వాళ్ళమ్మ. వాడు సెల్ ఫోన్ చూపించి అన్నాడు, అంటే ఇందులోనే అన్నీ ఉన్నాయని. బైబిల్ తీసుకొని వెళ్ళడం మంచిది నాన్న అని చెప్పింది వాళ్ళమ్మ. ఆపుతావా, పాత పద్ధతిలో సోది అన్నట్టు చెప్పాడు వాడు. పాత పద్ధతిలో పాత వాళ్ళు మోసుకెళ్తారు బైబిళ్ళు, లేటెస్ట్గా ఇప్పుడు బైబిల్ మోసుకెళ్లాల్సిన అవసరం లేదు అన్నట్టు వాడు చెప్పి బయలుదేరాడు. వాడికి తెలీదు చర్చికి ఈడెళ్తున్న మార్గముల మధ్యలో హోరాహోరీగా ఈ ఉగ్రవాదులు ఇద్దరు వస్తే వాళ్ళకి సైనికులకి కాల్పులు జరుగుతున్నాయి. ఈ ఎదురు కాల్పుల్లో సైనికులను కొంతమందిని కాల్చేశారు ఉగ్రవాదులు. ఎందుకంటే వాడు ఎక్కడో దాక్కొని ఉంటాడు, కాల్చి పడేశాడు. వాళ్ళు బాగా కసి మీద ఉన్నారు, సైనికులు బాగా కసి మీద ఉన్నారు. వీళ్ళు వాళ్ళని కాల్చి తప్పించుకొని పారిపోయారు. ఆ త్రోవలో ఈడొస్తున్నాడు, ఈ పిల్లవాడు చర్చికి వెళ్తావు యవనస్తుడు. ఆడి కట్టింగ్ కూడా ఉగ్రవాదిలాగానే ఉన్నాడు. ఎందుకంటే ఇటు గుండు, ఆ ప్యాంట్లు, ఆ చొక్కాలు ఒక రకంగా పచ్చి బేవర్సగాడు ఉన్నట్టున్నాడు వాడు. ఎందుకంటే మన వాళ్ళని కూడా చూడండి, వీడు పద్ధతి కలిగినటువంటి వాడా కాదా అని వాడి డ్రెస్లోనే వాడి క్రాప్లోనే మనం అర్థం చేసుకోగలం. పిల్లనిచ్చేటప్పుడు కూడా అవి కూడా చూడాలి. మరి ఏమనుకోకండే, స్తోత్రం చెప్పాలి ఒకసారి. చదువుకొని పద్ధతి కలిగిన కుటుంబంలో పుట్టినటువంటి వాడు పద్ధతి కలిగిన డ్రెస్సులే వేస్తాడు. ఎందుకంటే ఒక కలెక్టర్ గారు లేదా ఒక గ్రూప్ 1 ఆఫీసరో, గ్రూప్ 2 ఆఫీసరో, ఏమండి ఇలాంటి వారు ఉంటారు కదా, వాళ్ళ యొక్క డ్రెస్సు, వారి విధానాలు చూడండి, చాలా పద్ధతి కలిగి ఉంటారు. అంతేగాని వాళ్ళు 4 జోబులు, ప్యాంట్లకు 4 జోబులు అవన్నీ వేసుకొని రోడ్ల తిరగరు కదా. ఏమండి వాళ్ళ విధానాలు వేరుగా ఉంటాయి, వాళ్ళ ట్రైనింగ్ కూడా వేరుగా ఉంటుంది. ఈ మిడిమిడిగాడు ఉంటాడు చూడు, అటిగానోడు, వాడి డ్రెస్సులు, వాడి క్రాపులు, వాడి పోకడ ఒక రకంగా ఉంటుంది. ఈ మిడిమిడి ఆడపిల్లలు ఉంటారు చూడు, అర్థమవుతుంది. వేసుకుంటే ఆ లిప్టిక్ కాస్త కాస్ట్లీ లిప్టిక్ అన్నా వేసుకుంటుందా, ఆ పనికి మాలింది ఒకటి వేసుకుంటుంది. ఒక ఆమె కంకర పని చేస్తూ లిప్టిక్ వేసుకొని కంకర పని చేస్తుందండి. మాకు బుర్ర పోయి కారు ఆపుకొని, అరే ఏంట్రా ఎర్రగా రాసుకుంది ఈ మనిషి, కంకర పని చేస్తుంది అంటే ఆమెకు అదంటే మహా పిచ్చి అంట. సరే ఈడు పచ్చి బేవర్సులాగా వాడు పొదేసిన అర్థమవుతుంది, వెళ్తున్నాడు. వాళ్ళు వచ్చి టక్కున ఈ తుపాకులు గురిపెట్టి కాల్చు, సార్ నేను ఉగ్రవాదినిగా సార్, నేను చర్చికి వెళ్తున్నాను అన్నాడు. చుట్టూ పెట్టారు. చర్చికి వెళ్తున్నావా, బైబిల్ చూపిస్తే విడిచిపెట్టండి, లేదంటే కాల్చి పడేయండి అన్నాడు. మరి చర్చికి వెళ్తే బైబిల్ ఎదురా అని అడిగాడు. బైబిలా తెచ్చుకోలేదు సార్ అన్నాడు. నాటకాలు నమ్మడానికి మేము ఎర్రోళ్ళమా అని టాపుని పేల్చారు, అంతే దెబ్బకే పడి చచ్చిపోయాడు. ఎంతమందికి అర్థమైంది? సినిమాకి వెళ్తున్నాడో చర్చికి వెళ్తున్నాడో అర్థం కావాలిగా. బైబిల్ పట్టుకొని ఎవడైనా సినిమాకి వెళ్ళే దమ్ముందా? బైబిల్ పట్టుకొని బార్ షాప్కి వెళ్ళే దమ్ముందా? బార్ షాప్లోకి వెళ్ళి ఆ బల్ల మీద బైబిల్ అలా పెట్టేసి ఒక అంశం అంటాడా ఎవడైనా? అమ్మో చేతిలో బైబిల్ ఉంది, బార్ షాప్కి వెళ్ళకూడదు అనుకుంటాడు కదా. ఒకసారి మీరు ఆలోచించండి. బైబిల్ పట్టుకొని నీచ కార్యాలు చేయడానికి ఎవడైనా వెళ్తాడా? గుండెలో వణుకు కదా. ఇంటి దగ్గర ఉన్నటువంటి వారికి కూడా అదొక నమ్మకం. బైబిల్ పట్టుకొని వెళ్తుంది నా భార్య చర్చికి వెళ్తుందని, బైబిల్ పట్టుకొని వెళ్తున్నాడు నా కొడుకు సినిమాకి వెళ్ళటం లేదు అని, బైబిల్ పట్టుకొని వెళ్తుంది నా కూతురు అది ఫ్రెండ్స్తో కలిసి పార్కులమ్మడి తిరగడానికి కాదు,
అవునా కాదా? స్తోత్రం చెప్పగలరా? సరే, మనల్ని కాపాడడమే కాదండి, బైబిల్ చదివినటువంటి వాడు మనస్సు పెట్టి ఆత్మచేత నింపబడి కానీ ప్రార్థనాపూర్వకంగా బైబిల్ ఎవడైనా చదివితే అతడు నిజంగా ఈ లోకములో మంచి దైవిక జ్ఞానముతో నింపబడిన వ్యక్తిగా ఉంటాడు. ఆ జ్ఞానం ముందు ఈ లోక జ్ఞానం పనిచేయదు. లోక జ్ఞానం ఎంతవరకు పనిచేసిద్దంటే, నువ్వు ప్లాట్లు బ్రోకర్ చేయడానికి పనికొచ్చింది నీకు లోక జ్ఞానం. లోక జ్ఞానం ఎందుకు పనికొచ్చిందంటే, నీ భార్య పిల్లలకు అంత ముద్ద పెట్టుకోవడానికి పనికొచ్చింది. ఎదట వారిని ఒకవేళ బాగు చేయకపోయినా కొంప కూల్చడానికి పనికొచ్చింది లోక జ్ఞానం. దైవ జ్ఞానం తనను కట్టుకోవడమే కాదు, తన కుటుంబాన్ని కట్టుకోవడమే కాదు, లోకములో చెడిపోయి పాడైపోయినటువంటి వారిని కాపాడడానికి పనికొస్తుంది ఈ జ్ఞానం. అర్థమవుతుంది? అనేకులు మంచి సన్మార్గంలో నడిపించడానికి ఉపయోగపడిద్దండి జ్ఞానం. నలుగురికి మంచి మాటలు చెప్పడానికి పనికొచ్చిందండి. అద్భుతమైన గ్రంథం ఇది. అందుకని మీరు మ్యాథ్యూస్ అన్న ఒక్కడే చదవాలి చెప్పాలి కాదు, మీరందరూ ప్రసంగికులై ప్రతి పేటలో యేసును గురించిన ఆ యొక్క సుగుణాలు, ఆ అద్భుతమైన సాక్ష్యాన్ని మీరు ప్రకటిస్తే లోకము చీకట్లో నుంచి అన్ని వీధుల్లో ట్యూబ్ లైట్లు లేదంటే ఆ డోమ్ లైట్లు వెలిగితే ఎంత ప్రకాశిస్తుందో మన పట్టణం అలా ప్రకాశిస్తుంది మీరు సువార్తను ప్రకటించినప్పుడు. హల్లెలూయా.